జయశంకర్ అయితే కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న రాజ్యసభ వేదికగా. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని చైనా గురు అని అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ మెచ్చేస్తున్నారు. నేను చైనా గురువు గాను, అందుకే ఇటీవల నా పర్యటనలో అక్కడ ఎవరితో రహస్యంగా సమావేశం కాలేదు, గోప్యంగా ఒప్పందాలు కూడా కుదుర్చుకోలేదు. ఉగ్రవాదం, ఉద్రిక్తతలు, వాణిజ్యం, ఉభయ దేశాలకు ఆసక్తి ఉండి ఇతర అంశాల మీద చర్చించాను. మన దగ్గర ఒక చైనా గురువు ఉన్నారు, ఆయనకి ఆ దేశం మీద ఎంతో ప్రేమ. ఇరు దేశాలకు సంబంధించి ఆయన ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని పేరు చిండియా, అంటే చైనా ఇండియా. నా చైనా పర్యటనలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, ఎందుకంటే నేను చైనా ఒలింపిక్స్కి వెళ్ళి ఎవరి చేత పాఠాలు చెప్పించుకోలేదు, నన్ను ఎవరూ దానికి పిలవలేదు, ఎందుకంటే నేను ప్రత్యేక వ్యక్తిని గాను. ఒకరు మాత్రం ఒలింపిక్స్కి వెళ్ళి జ్ఞానం పొందారు. వాళ్ళు అక్కడ చైనా వాళ్ళనే కాదు వేరే వాళ్ళని కూడా కలిశారు. ఒలింపిక్స్ క్లాస్ రూమ్లో నిద్రపోవడం వల్ల ఆయన నేర్చుకోవాల్సినవి కొన్ని మిగిలిపోయాయేమో, అందుకే చైనా రాయబారిని ఇంటికి ఆహ్వానించి మరోసారి ట్యూషన్ చెప్పించుకున్నారు. చైనా వల్ల మన దేశానికి యూపీఏ పాలనలో ఏ ఏ రూపాల్లో నష్టం వాటిల్లిందో ఆ గురువు గుర్తెరగాలి అంటూ జయశంకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాక్తో పోరు విరమణలో వేరే దేశం జోక్యం కానీ వాణిజ్య సంబంధం కానీ లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా ఇప్పుడు మన దేశంలో ఉగ్రదాడికి ప్రతిదాడి అదే రోజు ఉంటుందని స్పష్టం చేశారు.